139వ కీర్తన ఆఖరి 2 వచనాలు. 139వ కీర్తన ఆఖరి 2 వచనాలు. త్వరగా లేఖన భాగములను మనం తీసి చదివితే త్వరగా పంపించుకునే అవకాశం ఉంటుంది. 525వ పేజీ 139వ కీర్తన ఆఖరి 2 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైనది మార్గము నాయకున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. 26వ కీర్తన 2వ వచనం. 26వ కీర్తన 2వ వచనం. 464వ పేజీ. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరేంద్రములను నా హృదయమును పరిశోధించుము. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చూడకుండా చదవచ్చు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను. అలాగ చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. చదివిన లేఖన భాగంలో ఒకవేళ మీరు గమనించి చూస్తే భక్తులు దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నారు. నా హృదయాన్ని పరీక్షించు, నా ఆలోచన పరిశోధించు, నేను నడిచే మార్గములను పరీక్షించి చూడు. నేను నీతి మార్గంలో నడుస్తున్నానా లేకపోతే చెడు మార్గంలో నడుచుకుంటున్నానా? ప్రతి మనిషికి పరీక్షించుకోవడం అనేది ఎంతైనా అవసరం. ఎలాగైతే మానవుడు ఒక వయసు వచ్చిన తర్వాత మెడికల్ చెకప్ కోసం వెళ్తూ తాను ఆరోగ్యంగా ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి ఆయా పరీక్షలు చేయించుకుంటాడు. బీపీ షుగర్లు చెక్ చేయించుకుంటాడు, స్కానింగ్లు అవి చేయించుకుంటాడు. ఎందుకు అలాగా? లోపల ఏ వ్యాధి ఉందో లేదో అది చూసి ఆరోగ్యంగా ఉన్నాడో లేదో చెక్ చేసుకోవడానికి పరీక్షలు చేయించుకుంటూ ఉన్నాడు. అలాగే జీవం కలిగిన దేవుడు ఎందుకు ఇది పెట్టాడు అని మనం గమనిస్తే ఏది నేను ఎన్నోసార్లు చెప్పాను ఇంతకుముందు, ఎప్పుడైనా గుర్తు, ఈ సూత్రం ఎప్పుడు మర్చిపోను. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్. నువ్వు ఏదైతే తరచుగా చేస్తావో ఆ పనిలో నీకు తెలియకుండానే ఒక విధమైన నిర్లక్ష్యత ఏర్పడుతుంది, ఒక విధమైన చులకనితనం, ఒక విధమైన నిర్లక్ష్యం. మనం ప్రతి వారం ప్రభు బల దగ్గరికి వస్తాము కాబట్టి ప్రతి వారము పాల్పొందేదే కనుక ఈ ప్రభు బలలో పాల్పొందడం కూడా ఒక విధమైన చులకనితనం వచ్చేస్తుంది. దేవుని భయం పోతుంది. ప్రతి వారం తీసుకునేదే కదా, ఒక మొక్క తీసుకుని నోట్లో వేసుకోవడమే కదా, దాంట్లో ఏముంది అనేది ఒక విధమైన నిర్లక్ష్యం అనేది ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని భయం లేకుండా, దేవుని మీద గౌరవం లేకుండా, దేవుని ఆత్మ లేకుండా నువ్వు చేస్తావో అది కేవలం ఒక సాంప్రదాయంగా మాత్రమే మిగిలిపోతుంది. ఏమండి, ఎలాగైతే ఉదయాన్నే లేవాలా, కళ వేసుకోవాలా, వెంటనే ముగ్గేసుకోవాలి, ఇది ఒక సాంప్రదాయం. ఎందుకు నువ్వు పెడుతున్నావో నీకు తెలియకుండానే నువ్వు చేస్తున్నావు కనుక దానికి నీకు వ్యక్తిగతంగా ఎటువంటి సంబంధం లేదు. అలాగే ప్రభు బలలో ఎందుకు నేను పాల్పొందుతున్నానో నాకు తెలియకుండా నేను పాల్పొందితే దానివల్ల ఉపయోగం కూడా ఏమి ఉండదు. కనుక ప్రభు బల దగ్గరికి రాగానే మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకుంటాము? ప్రతి వారం ఏముంది పరీక్షించుకోవడానికి అని మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా ప్రభు బలలో పాలు పొందాలి అనడానికి 3 బలమైన కారణాలు చెప్తాను, రాసి పెట్టుకోండి. ఈ 3 కారణాల వలన నువ్వు మానమనసు పొంది బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చిన వాడిని ఇచ్చిన దానివైతే ఖచ్చితంగా నువ్వు దేవుని బలలో పాల్పొందాలి.
మొట్టమొదటి కారణం ఆయనను జ్ఞాపకము చేసుకొనుటకు. మొట్టమొదటి బలమైన కారణం ఏంటి? నేను ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు వలలో నేను పాల్పొందాలి. జ్ఞాపకం చేసుకోవడం ఏంటి? నేను ఉదయాన్నే ప్రార్థన చేసుకుంటాను కదా, నేను రోజు బైబిల్ చదువుతాను కదా. జ్ఞాపకం చేసుకోవడం ఏంటి అంటే మానవ నైజం ఎలాంటిది అని చూస్తే, ఎవరైనా నీకు ఒక గిఫ్ట్ ఇచ్చాడనుకో, ఆ గిఫ్ట్ పొందే ఆ గిఫ్ట్ని ఇలా చేత్తో పట్టుకునే ఆనందంలో నేను ఇచ్చిన వాడిని మర్చిపోతాను. మీరు గమనించి చూడండి, ఎప్పుడైనా ఒక పుట్టినరోజు సందర్భంలో అయినా సరే, ఒక పెళ్ళికి అయినా సరే, ఎవరైనా సరే, మీరు వాళ్ళు రకరకాల బహుమానాలు గిఫ్ట్లు తీసుకొచ్చి ఇస్తారు. ఆ గిఫ్ట్లన్నీ బొత్తిగా వాళ్ళ ముందర ఇలా చింపి చూస్తే బాగుందని చెప్పి అన్ని గిఫ్ట్లు పక్కన పెడతాం మనం. పక్కన పెట్టిన తర్వాత ఫంక్షన్ అంతా అయిపోయింది, భోజనాలు అయిపోయి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. గబగబా రండి, అదొక తంతు అనమాట. గిఫ్ట్లు ఏమో చూడాలి అని మొత్తం అమ్మలందరూ చుట్టూ కూర్చుంటారు. ఆ గిఫ్ట్లు ఒక్కొక్కటి చెప్పేస్తూ ఉంటారు. ఆ బొమ్మ చూస్తారు, అబ్బా ఇది చాలా బాగుంది కదా, ఇది చాలా బాగుంది కదా. ఆ గిఫ్ట్లన్నీ బయటకు తీసి ఆ కాగితాలు మొత్తం అంతా ఇగో గిఫ్ట్లన్నీ బయటకు తీస్తారు. ఇగో కాగితాలు ఎక్కడైనా ఏదైనా ఉండిపోయిందని చూడండి అంటే, అబ్బాయి ఏం లేదు, ఇలాంటి చిన్న కాగితాలు తీసుకెళ్ళి తాగెట్టేశారు. ఇంతకీ ఈ మొత్తం కార్యక్రమంలో జరిగిందేంటి? ఈ గిఫ్ట్ ఎవరిచ్చారు? కనుక మానవ నైజం ఎలాంటిదంటే దేవుని దగ్గర నుంచి పొందుతాం, కానీ ఇచ్చిన దేవుని మర్చిపోయే స్వభావం మంది. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదాలు పొందే ఆనందంలో, పొందిన ఆశీర్వాదాల విషయంలో ఇచ్చే సాక్ష్యాల్లో ఎంత నిమగ్నం అయిపోతామంటే ఆశీర్వాదం ఇచ్చేవాడిని మర్చిపోతాం. ఇది మానవ నైజం కాదంటారా? ఒకసారి మీరు హృదయాన్ని గాలించి చూడండి, కాదంటారా? ఇంతవరకు మీ జీవితంలో మీకు బహుమానాలు ఇచ్చిన వాళ్ళందరూ మీకు గుర్తుంటారా? అసలు వాళ్ళు ఏ బహుమానం ఇచ్చారో మీకు గుర్తుందా? చూసారా? అసలు దేవుడు మీకు ఇచ్చిన బహుమానాలు మీకు గుర్తున్నాయా? దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదాలు మీకు గుర్తున్నాయా? అసలు దేవుడు గుర్తున్నాడా? కనుక ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి అంటే మనం మీరు గమనించాలి. ఎందుకు ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి అంటే మనిషికి మర్చిపోయే స్వభావం బలంగా పనిచేస్తుంది. కాబట్టి మన కంటికి కనిపించేటట్టు ఒక వ్యవస్థను దేవుడు తన మందిరంలో తీసుకొచ్చి పెట్టాడు. కనుక కనీసం ఆ బల దగ్గరికి వచ్చినప్పుడు సిలువలో ప్రభు నీ కొరకు చేసిన త్యాగము నీకు కనీసం జ్ఞాపకం రావాలి. అసలు నీకేం ప్రభు నీ కొరకు ఏం చేశాడు సిలువలో, అది గుర్తు నీకు రావడానికి ప్రభు ఒక వ్యవస్థను దేవుని మందిరంలో పెట్టాడు. ఇది అపోస్తుడైన పౌలు తీసుకొచ్చింది కాదు. అందుకనే పౌలు ఏమన్నాడు? నేను ప్రభువు వలన పొందిన దానిని మీకు ఇచ్చుచున్నాను, మీకు అప్పగించుచున్నాను. ప్రభు నాకు ఇది ఇలా చేయమని చెప్పాడు, మీకు అప్పగించమన్నాడు, మీకు ఇమ్మన్నాడు. కనుక ఇదిగో ఈ ప్రక్రియ నేను మీకు ఇస్తున్నాను. కనుక ప్రభు వాళ్ళ దగ్గరికి ఎందుకు కంపల్సరీగా రావాలి? ఆయన నా జీవితంలో చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన నా కొరకు సిలువలో చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి. అందుకని లేఖనం ఏం చెప్తుంది? మీరు రొట్టెలో తీసుకున్నప్పుడల్లా నేను వచ్చే వరకు నేను ఎందుకు చనిపోయాను, నేను ఎందుకు సిలువలో మరణించాల్సి వచ్చింది, అది నువ్వు జ్ఞాపకం చేసుకుంటావని, దానికి తగినట్టుగా నువ్వు జీవిస్తావని ఈ ప్రభు వల్ల. అర్థమవుతుందా? కనుక మనము ఎందుకు ఇది చెయ్యాలి అంటే ప్రభు నాతో చేసిన కార్యం, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి నేను ప్రభు బలలో కంపల్సరీగా పాల్గొన్నాను. రెండోది మనము పరీక్షించుకోవడానికి, స్వయ పరీక్ష, నన్ను నేను పరీక్షించుకోవడానికి నేను ప్రభు బలలో పొందాలి. లేకపోతే నా మట్టుకు నేనేమనుకుంటున్నా, నేను బాగానే ఉన్నా, నేను నీతిమంతుడినే, మిగతా వాళ్ళందరే పాపులు, నేను కరెక్ట్గానే ఉన్నా. ఓ ప్రేమ సహోదరి, మనము ఎలాంటి సమాజంలో, ఎలాంటి భూమి మీద ఉన్నామంటే ఈ భూమి అంతా నాచుపట్టిన నేల. నీ మరణ పర్యంతం ఏ క్షణమైనా సరే నువ్వు జారి పడిపోయే ప్రమాదం నీకు నాకు ఉంది.
జాగ్రత్తగా ఉన్నానా లేదా? నేను నేల మీద 2 పాదాలు నేల మీద ఉన్నాయా, లేకపోతే 2 పాదాలు ఆకాశం వైపుకి ఎత్తి నేను తలకిందలుగా పడిపోయి ఉన్నానా? అది నేను చూసుకోవడానికి ప్రభు వాళ్ళ దగ్గరికి రావాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ లోకంలో ఎక్కడ కూడా పాపము లేని ప్రాంతం అనేది లేదు పాదం మోపడానికి. ఓహో, ఈ ప్రాంతంలో అసలు పాపమే లేదు, నేను ఇక్కడ పాదం మోపి నేను స్థిరంగా ఉంటా అనడానికి లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పాపము నిన్ను చుట్టుముడుతుంది. అండ్ ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ నేల ఎలా ఉంటుంది? నాచు పట్టేసిన జారుడు నేల. నువ్వు పడిపోవాలనుకోవు, కానీ నేల ఎంత జారుడుగా ఉందంటే నువ్వు ఖచ్చితంగా పడే ప్రమాదం 100% నీకు నాకు. మూడో బలమైన కారణం ఎందుకు బట్టి నేను ప్రభు బలలో పాలు పొందాలి. మూడోది, నేను ఈ ప్రభు బలలో ఎందుకు పాలు పొందాలి అంటే ప్రభు శరీరంలో నేను కూడా ఒక భాగంగా ఉండడానికి. ప్రభు బలలో పాలు పొందకుండానే ప్రభు శరీరంలో ఒక భాగంగా ఉన్నానడం పచ్చి అబద్ధం. నేను ప్రభు శరీరంలో ఒక అంగంగా ఉన్నాను అని సాక్ష్యం ఇవ్వడానికి నేను ప్రభు బలలో ఖచ్చితంగా పాలు పొందాల్సిందే. ప్రేమ సహోదర సహోదరి, కొంచెం జాగ్రత్తగా వినండి నేను చెప్పే మాట. నువ్వు రక్షింపబడినప్పుడు నీ రక్షణ నిన్ను కేవలం దేవునితో ఒక బంధంలోకి తీసుకురాలి, తోటి విశ్వాసాలని కూడా ఆ బంధంలోకి తీసుకొచ్చి. నువ్వు ఎప్పుడైతే రక్షింపబడ్డావో నీకు యేసు ప్రభుకి మాత్రమే ఒక బంధం ఏర్పడలే, నీకు యేసు ప్రభుతో పాటు ఆ శరీరంలో ఉన్న తోటి విశ్వాసాలతో కూడా నీకు ఒక బంధం అనేది ఏర్పడింది. అందుకనే ప్రభు నేను ఏం చేశాడు, ఒక సహవాసంలో తీసుకొచ్చి పెట్టాడు. ఈ బంధం ఏర్పడినందున నువ్వు నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సంఘంలో అంగములుగా ఉన్నాను. ఇది దాని వెనుకనున్న గొప్ప మర్మం ఏమండి. అయితే ఇక్కడ ప్రభువు శిష్యుడికి అందుకని ప్రార్థన నేర్పేటప్పుడు ఏమన్నాడు? పరలోకమందున్న నా తండ్రి అన్నా. ఏమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి. కనుక మనందరికీ ఒకే తండ్రి, సృష్టికర్త అయిన దేవుడు. అయితే ఇది మనము గ్రహించాల్సింది ఏంటంటే, విశ్వాసి రెండింతలుగా పాపము చేసే అవకాశం ఉంది. ఒకటి మోరల్, నైతిక పాపం. దేవునికి వ్యతిరేకంగా చేసే పాపాన్ని నైతిక పాపం అంటాం. నువ్వు ఒక అబద్ధం ఆడావు, దేవునికి వ్యతిరేకమైన, అది నైతిక పాపం, మోరల్ సిన్. రెండోది, నీ తోటి విశ్వాసంతో నీ సంబంధం సరిగ్గా లేకపోతే నువ్వు సంబంధానికి సంబంధించిన రిలేషనల్ సిన్. నీ తోటి విశ్వాసంతో నీకు సంబంధం సరిగ్గా లేదు, అది పాపం. ఒకే శరీరంలో ఉంటూ నీ తోటి విశ్వాసంతో నీ సంబంధం సరిగ్గా లేకపోతే నువ్వు పాపము చేసిన వాడివే. కానీ అందుకని ప్రభు ఏమంటున్నాడు, నువ్వు అర్పణను తీసుకొచ్చినప్పుడు నీకు ఒకవేళ నీ మీద నీ సహోదరునికి అసమాధానం అంటే ఫస్ట్ నువ్వు వెళ్ళి సమాధానం పడు. ఎందుకంటే అది పాపం. పాపంతో నువ్వు అర్పణ తీసుకొస్తే నేను దాన్ని అంగీకరించలేదు. కనుక ఇది మనము చాలా ఈ 3 కారణాలు బట్టి మనం ఎంతైనా ప్రభు బలలో పాలు పొందవలసిన వారమై ఉన్నాం 100%. అయితే స్వయ పరీక్ష విషయంలోకి వస్తే, సెల్ఫ్ ఎగ్జామినేషన్, స్వయ పరీక్షలోకి వస్తే 4 రంగాలు, 4 విషయాలలో నువ్వు నేను పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. సరేనా? త్వరగా నేను చెప్తాను, గమనించగలరు. ఫస్ట్, మొట్టమొదటిది ఇది ఖచ్చితంగా పరీక్షించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ప్రభువు చెప్పాడు, నేను ఇందాక చెప్పినట్టు
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో పౌలు చాలా స్పష్టంగా, ఇది నేను ప్రభువు వలన పొందిన దానిని నేను మీకు ఇచ్చుచున్నాను, నేను మీకు అప్పగిస్తున్నాను. వెరీ ఇంపార్టెంట్. ఆది దినాలలో ప్రతిరోజు ఇంటింటా రొట్టి విరిచారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనం, మీరు ఇంటికెళ్ళక చదవండి, రాసి పెట్టుకొని ఇంటికెళ్ళక చదవండి. అపోస్తల కార్యములు 2:46వ వచనంలో మీరు గమనిస్తే, వాళ్ళు అనుదినము ఇంటింటా రొట్టి విరిచిరి అని రాస్తారు. వాళ్ళు అనుదినము ఇంటింటా రొట్టి విరిచిరి అని రాస్తారు. ప్రతిరోజు ప్రభు బల్ల తీసుకున్నారు వాళ్ళు. ఏమండి? అలాగే అదే అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో, ఇది కొంచెం మీరు చదవాలి. 20వ అధ్యాయం 7వ వచనం చాలా ప్రాముఖ్యం. నేను ఎందుకు ప్రభు బల్ల ముఖ్యమో అది మీకు లేఖనాల్లో చూపిస్తున్నాను అంతే. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 7వ వచనంలో ఏమో రాస్తుంది, వారు ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఆ మాట చూడండి, మేము ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఇప్పుడు ఆదివారం మందిరానికి, ఎవరైనా మందిరానికి ఎక్కడికి వెళ్తారంటే, మేము మందిరానికి ఆరాధన కోసం వెళ్తున్నాం. వాళ్ళు చెప్పారా? అలాగా వాళ్ళని చెప్పారా అండి? వాళ్ళు మేము ఆరాధన కోసం వెళ్తున్నామని చెప్పరా. వాళ్ళు మేము దేవుని వర్తమానం వినడానికి వెళ్తున్నామని చెప్పరా. వాళ్ళు మేము సహవాసానికి వెళ్తున్నామని చెప్పరా. వాళ్ళు నొక్కేం చెప్తున్నారు? మేము రొట్టె విరుచుటకు ఆదివారం మందిరానికి వెళ్తున్నాం. కనుక ప్రభు బల్ల అనేది ఎంత ప్రాముఖ్యమో దానిని బట్టి అర్థం చేసుకోండి. ఆదివారం దేవుని మందిరానికి రావడము, దాని వెనక ఉన్న ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ప్రభు బల్ల. ఆ ప్రభు బల్లతో నేటి విశ్వాసం ఎలా ఆడుకుంటున్నాడు తెలుసా? నేను ప్రభు బల్లలో పాలు పొందితే కొన్ని పనులు, నాకు ఇష్టమైన పనులు నేను చేయలేను కనుక నేను ప్రభు బల్లలో పాలు పొందను. నేను బాప్తిజం తీసుకుంటే ప్రభు బల్లలో పాలు పొందాలి, కొన్ని సంగతులు నేను మానుకోవాలి, కొన్ని సహవాసాన్ని వదులుకోవాలి. కాబట్టి నేను ప్రస్తుతానికి బాప్తిస్మాలు ఇప్పుడు తీసుకోను. నీ జీవితంతో ఎలా చెలగాటం ఆడుకుంటావు నీకు అర్థమవుతుందా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎంత జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు మేము ఆరాధించడానికి మందిరానికి వెళ్తున్నామని చెప్పరా. ఆదివారం వారు రొట్టె విరుచుటకు. ఇంకా దేవుని బల్ల, ప్రభు బల్ల ఎంత ప్రాముఖ్యమైన ఘట్టమో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కనుక మనం గమనిస్తే ప్రతిదీ ఒక కేంద్రీకృతమైన బల్ల విరిచే కార్యక్రమంతో ముడిపడి ఉంది. ఏంటది అని మనం గమనిస్తే, దేవునితో తోటి విశ్వాసితో నేను సంఘీభావం, అలాగే దేవునితో తోటి విశ్వాసితో ఐక్యత, ఈ రెండూ తెలపడానికి నేను ప్రభు బల్లలో పాల్గొన్నాను. టు ఎక్స్ప్రెస్ మై సాలిడారిటీ అండ్ వన్నెస్. దేవునితో తోటి విశ్వాసితో, ఇద్దరితో నా సంఘీభావం అంటే నేను కూడా మీతో పాటు ఒకడిని, మనమంతా ఒకటి, ఒక కుటుంబము, మనమంతా కలిపి క్రీస్తు శరీరము. ఇది నేను తెలియపరచుకోవడానికి ప్రభు బల్లలో పాల్పొందాలి. ఒకవేళ నేను పాలు పొందట్లేదు అంటే నువ్వు ఆ శరీరంలో అంగంగా లేవు. సంఘానికి నీకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు వస్తూ ఉండొచ్చు, దేవుని మందిరానికి వచ్చి వెళ్తూ ఉండొచ్చు, కానీ యు ఆర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ది చర్చ్ ఇఫ్ యు ఆర్ నాట్ బ్యాప్టైజ్డ్ అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ టేకింగ్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. ఒకవేళ ప్రభు శరీరం మందు ప్రభు బలలో పాల్పొందట్లేదు, బాప్తిజం తీసుకోలేదంటే సంఘంలో నువ్వు అందంగా లేవు. ఒక చుట్టపు చూపుగా రావచ్చు, చుట్టంగా వచ్చి వెళ్ళచ్చు. నేనెవరు, ఈ దేవుని మందిరం నిన్నెవరు కాదనలేదు. కానీ ఎప్పుడైతే నువ్వు బాప్తిజం తీసుకున్నావో, ఎప్పుడైతే తోటి పరిశుద్ధులతో కలిసి బలలో పాల్పొందుతున్నావో, నువ్వు ఆ సంఘంలో ఒక అంగంగా చేర్చు. కనుక ప్రియమైన సోదరుడా,
సహోదరి, ప్రభువునందు ప్రేమపూర్వకంగా మీ అందరికీ ఇది నేను ఒక సేవకుడిగా విజ్ఞాపన చేస్తున్నా. ఒకవేళ నువ్వు ప్రభు బల్ల విషయంలో అలా నిర్లక్ష్యంగా ఉన్నావంటే దయచేసి మానుకుని భక్తిపూర్వకంగా ప్రభు బలంలో పాల్గొడు, లేకపోతే భారీ మూల్యం చెల్లించుకుంటావు. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అని గమనిస్తే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మొదటి కొరింథీ 11:26. త్వరగా తీసి చదవాలి. మొదటి కొరింథీ 11:26. మీరు ఈ రొట్టెని తిని, ఇది ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మీరు రొట్టెలోని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా అనే మాటకి అర్థం ఏంటి? కంటిన్యూగా నువ్వు చేస్తూ ఉండాలి, మాటికి చేస్తూ ఉండాలి, ప్రతి వారము చేయాలి. మీరు ఈ రొట్టెలోని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా చాలు. ఎందుకు ఇది తరచుగా చేయాలా? ఎందుకు ప్రతిసారి ప్రభు బలలో నేను పాల్పొందాలి అంటే ఒక హెచ్చరిక ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. త్వరగా, పాపము నేడు మీరు ఆయన స్వరము వినిన ఎడల పాపము వలన కలుగు భ్రమ చేత, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించడం వల్లే అది పాపము వలన కలుగు భ్రమ చేత. ఓ ప్రేమ సహోదరా సహోదరి, ఒకవేళ నువ్వు ప్రభు బలలో పాల్పొందట్లేదు, ప్రభు నీతో మాట్లాడుతున్నా సరే, ఒకవేళ నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే ఫస్ట్ ఏమవుతుంది తెలుసా? ప్రభు నీతో మాట్లాడుతుండగా నీ హృదయం ఎప్పుడు కఠినమైపోతుంది? పాపము వలన కలుగు భ్రమ చేత హృదయ కాఠిన్యం. ఈ పాపం ఏం చేస్తుంది అంటే, పాపము నన్ను మోసం వచ్చి నా హృదయాన్ని కఠినపరచడం వలన మొట్టమొదటి నేను దేవుని స్వరాన్ని వినే స్తోమతను కోల్పోతా. దేవుడు నాతో మాట్లాడతాడు కానీ ఆయన స్వరం నాకు వినపడదు. ఎందుకు వినపడదు? నా హృదయాన్ని నేను కఠినపరిచేసుకున్నా. హృదయాన్ని కఠినం ఎందుకు పరుచుకున్నా? పాపము నన్ను భ్రమపరిచేసింది. నేను బాగానే ఉన్నాను అని నన్ను నమ్మించేసింది. కాబట్టి నేను కూడా నమ్మాను, కాబట్టి మోసపోయాము. కనుక ఎప్పుడైతే హృదయం కఠినమైపోతుందో దేవుని స్వరానికి స్పందించడం మానేస్తుంది. ఇన్సెన్సిటివ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరం ఇంక వినపడదు. దేవుని స్వరానికి ఇంకా స్పందించాం మనం, ఎందుకంటే మద్దు మారిపోయింది. ఇది చాలా ముఖ్యము. ఏమండి? రెండో బలమైన కారణం, ప్రభు బలలో ఖచ్చితంగా నేను పాలు పొందాలి అనడానికి రెండో బలమైన కారణం, పాపం అన్నిటికంటే మోసకరమైంది. పాపం అన్నిటికంటే మోసకరమైంది. ఈ పాపము నిన్ను భ్రమచేత ఎలా భ్రమపరుస్తుంది తెలుసా? నువ్వు బాగున్నావు, నీలో ఏ లోపము లేదు, నువ్వు ఆత్మీయంగా అందరికంటే బలంగా ఉన్నావు. ఈ పాపం ఏం చేస్తుంది అంటే, నా పతనమైపోతున్న స్థితిని నా కంటికి కనబడకుండా చేస్తుంది. నా మనోనేత్రాలకి దృఢితనం వచ్చేస్తుంది. ఏమండి? ఈ కారణం జాగ్రత్తగా వినండి, ఇది మీరు జాగ్రత్తగా వినండి. ఈ కారణం మూలంగానే దేవుడు సంఘం అనే వ్యవస్థను తీసుకొచ్చి నా సంఘం నేను కట్టేదను అని చెప్పాడు. ఈ సంఘం అనే వ్యవస్థలో ఏం జరుగుతుంది? ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో నీ బోటోళ్ళని అందరినీ రక్షింపబడిన వారిని అనుదినము ఆయన సంఘములో చేరుస్తూ పోతున్నాడు. ఈ సంఘంలో ఏం జరుగుతుంది? నీ బోటోళ్ళే. నువ్వెలా ఉన్నావో నేను అలాగే ఉన్నా. ఉదయం అన్నాడు, అందరం అసంపూర్ణమే, సంపూర్ణుడు ఒక్కడే.
కొమ్ము, ఆయన శిరస్సు అయి ఉన్నాడు. మనమందరం అసంపూర్ణం. అయితే సహవాసంలో ఎందుకు తీసుకొచ్చి పెట్టాడు? ఎందుకంటే నేను చేసిన పాపము వలన నేను భ్రమపడి దేవుని స్వరాన్ని వినే స్తోమత కోల్పోయి నా హృదయాన్ని కఠినపరిచేసుకుని అంతకంతకు నేను పాపంలో ఇంకా జారిపోకుండా ఇప్పుడు నా తోటి విశ్వాసం ఏం చేస్తారు? ఏం చేస్తారండి? నన్ను హెచ్చరిస్తారు. జాగ్రత్త తమ్ముడా, ఓ అక్క జాగ్రత్త, ఇగో ఇక్కడ తేడా పడుతోంది, తర్వాత నష్టపోతావు, జాగ్రత్త నాన్న, వద్దు అక్క. దేవుడు మనల్ని ఎంత లోతైన రక్షణ కార్యం మనలో జరిగించి అమూల్యమైన రక్షణను మనకి ఇచ్చాడు. వద్దు, నేను ప్రార్థన చేస్తా, నువ్వు కూడా ప్రార్థన చేసుకో, జాగ్రత్త. ఒకళ్ళు హెచ్చరించడానికి చదవండి 13వ అధ్యాయం తర్వాత 13వ వచనం తర్వాత. ప్రతిదినము, ప్రతిరోజు, ఇది ఒకరోజు పని కాదండి, వారం పని కాదండి, కనిపించినప్పుడు కాదండి, ప్రతిరోజు ఏం చేయాలండి? ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. అంతవరకు ఓకే, ఇది సంఘ ధర్మం. దేవుడు అందుకనే సహవాసంలో తీసుకొచ్చి పెట్టాడు. నేను నీతో చెప్పాలి, నువ్వు నాతో చెప్పాలి. ప్రారంభం అనేది ఎంత దీనత్వంతో మొదలైందండి. మనం ఎంత దీర్ణమై ఉంటిమండి. రక్షింపబడిన తొలి దినాల్లో మనం ఏమన్నామండి? ఏమన్నామక్క? ఏమన్నామన్నా? ఏమన్నాం? అక్క నా కొరకు ప్రార్థన చేయి, నేను పాపంలో పడిపోకుండా ప్రార్థన చేయి, ఒకవేళ నాలో ఏదో లోపం కనపడితే నాతో చెప్పు, నేను సరి చేసుకుంటాను అక్క, నేను సరి చేసుకుంటాను తమ్ముడా అంటివా లేదా? అన్నామా లేదా? అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాం? నీ చూపే తేడా నీకు అలా కనపడుతుంది. నేను బాగానే ఉన్నాను. ఏదో దీనత్వం. నాలో ఏదైనా లోపం ఉంటే నువ్వే సరి చేయాలన్నా, నాలో ఏదైనా లోపం ఉంటే నువ్వే సరి చేయాలక్క. నేను ఏదైనా ఫీల్ అయిపోతాను అనుకో, మాకు నువ్వు చెప్పకపోతే నాకు ఇంకెవరు చెప్తారు? మనందరినీ దేవుడు ఒక సంఘం, ఇదే కదా మనం మొదలుపెట్టింది. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాం? నేను చూసుకో, నన్ను నేను చూసుకో. ఏముంది చూసుకోవడానికండి? ఏం చూసుకుంటాం? మన సంఘంతో కూడుకోవడం దేనికి? జనానికి చూపించుకోవడానిక? ఈ వర్తమానాలు దేనికి? ఎంత ఎంత క్లియర్ కట్. సామెతల గ్రంథము, అందుకనే చూడండి, సామెతల గ్రంథం 27వ అధ్యాయం. సామెతల గ్రంథము 27వ అధ్యాయం. త్వరగా సామెతల గ్రంథం 27వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 17వ వచనం. ఇనుము చేత ఇనుము మధునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించును. ఒకడు తన చెలికానికి వివేకం. ఇప్పుడు వివేకం ఎవరికి పుట్టించాలి? దాన్ని కోల్పోయిన వాడికి. వివేకం కోల్పోయిన వాడికి వివేకం ఎవరు పుట్టిస్తారు? ఇనుము అయితే 2 కత్తులు ఒకదానికి ఒకటి గట్టిగా రుద్దితే వాడికి పదులు వస్తుంది. కానీ మనుషులలో ఎంత ఎలాగవుతుంది? జోగి రాసుకుంటే ఏం రావుతుంది? బూడిద. కానీ దేవుని సంఘంలో మరి ఏం పద్ధతి పెట్టాడు? సహవాసం అనే పద్ధతి పెట్టాడు. అక్క నాన్న లోపం ఉంటే చెప్పక, నేను ఏనాడైనా పడిపోయే ప్రమాదం నాకు ఉంది. దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు. తాను నిలుచున్నాడు, తలంచువాడు పడిపోకుండా. ఎందుకు ఆ హెచ్చరిక? అక్క నువ్వు చెప్పక అన్నా, నువ్వు చెప్పు తమ్ముడా, నువ్వు చూడు, నాలో ఆయస్కరం ఏదైనా నీకు కనపడతా చెప్పి సరి చేసుకుంటా. ఎందుకు? నాకు ఆయన ముఖ్యం.
ఉంచుకున్నాడు. ఇది నేను నా ప్రయాస ఇది. అయినా సరే శత్రువు నన్ను ఏనాడైనా మోసగించి నేను పడిపోయే ప్రమాదం నాకుంది. కాబట్టి అక్క, మనమందరం ఒకే క్రీస్తు రక్తంలో కడగబడిన వారు. దేవుడు మనందరినీ ఒక సంఘంలో ఉంచాడు. కాబట్టి నాలో లోపం ఉంటే చెప్పాక, నేను వినకపోతే నా దవడ మీద కొట్టాక, నీతి పట్టుడు కొట్టుడు నాకు తైలాభిషేకం, నన్ను ఒక దెబ్బే, నేను పడతాను. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసామండి మనం? అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసామండి? నువ్వు ఎవడో చెప్పడానికి? నేను బాగానే ఉన్నా, నీకు ఎలా కనబడుతుంది? నేను పర్ఫెక్ట్. దేవుడు ఏమైనా హెచ్చరిస్తున్నాడు? వాడికి దిద్దుబాటు అసహ్యం పుట్టేస్తుంది. ఇప్పుడు మునుపుట్లాగా లేదు, మునుపుడు తీరత్వం ఇప్పుడు లేదు. నో 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 విడిచిపెట్టాడు, వదిలేసి. మేము పట్టుకుని కొందరికి 3 కాలంటే 3 కాలం. నువ్వు కూడా ఒప్పేసుకో, ఎవరు బాబు అది దానికి 3 కాలం బాధ వేసుకో, విడిచిపెట్టు. వాళ్ళు ఎక్కవలసిన మార్గములు ఎక్కిరి కానీ దిగవలసిన మార్గాలు మర్చిపోయారు. ఆత్మీయంగా ఎదిగాను నేను, కరెక్టే. ఎక్కడ తగ్గించుకోవాలో, ఎక్కడ నేను కిందకి దిగాలో నాకు ఇంక బాట తెలియట్లేదు. కనుకైతే నాకు తిరుగు ప్రయాణం లేదనుకుంటున్నాను నేను ఇప్పుడు. కానీ అక్కడి నుంచి పడితే నా పరిస్థితి ఏంటి? కనుక ఎవరు ఉండాలి? అక్క నువ్వు ఉండు, అన్న నువ్వు ఉండు, తమ్ముడా నువ్వు ఉండు, నన్ను చూడు. నేను ఎక్కడైనా పడతానేమో నాకు ముందరే చెప్పు, జాగ్రత్త. నేను జాగ్రత్త పడతా, నేనేమనుకోను. నీకు అవసరమైతే ఒక దెబ్బ నేను పడతా. ఎందుకు పెట్టాడు దేవుడు సహవాసం? ఎందుకండి? నువ్వు నన్ను ఉద్ధరిస్తావా? నేను నిన్ను ఉద్ధరిస్తానా? ఎందుకు పెట్టాడండి? నీకు నేను బుద్ధి చెప్పాలి, నువ్వు నాకు బుద్ధి చెప్పాలి. ఒకళ్ళు మనం చేతులు పట్టుకోవాలి, పడిపోకుండా. ఏరు ఎలా దాటుతామండి? 10 మంది ఉన్నామంటే ఏరు ఎట్లా దాటాలా? ఒకరు చేయి ఒకరు పట్టుకుని ఒక్కొక్కడు మెల్లిమెల్లిగా ఒక్కొక్కడు ఒకటి జారిపోతున్నా సరే వాడిని మళ్ళీ వెనక్కి లాగుతా. నేను జారిపోతున్నా, నన్ను పైకి లాగుతా. ఓ మై గుడ్నెస్, ఎంత అద్భుతం! సంఘం మర్మం. దేవుడు అలాంటి సంఘంలో తీసుకొచ్చి నన్ను పెట్టాడే. నాకు అసలు దిద్దుబాటే అవసరం లేదు, నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకుంటే. దేవుని స్వరం, దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ నేను ఆయన స్వరం వినే స్తోమత కోల్పోయాను. ఇప్పుడు నాకు మనస్సాక్షి చచ్చిన స్థితిలోకి వచ్చేసింది. నేనే ఆ స్థితిలోకి తీసుకొచ్చాను. ముందర మనస్సాక్షి ఏమని, ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ అదే సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ అదే సందర్భం వచ్చినప్పుడు ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ అదే సందర్భం ఇది కరెక్ట్ కాదు. 5సారికి నాకు ఇది వినపడడం మానేసి. ఎవరు అలా స్థితికి తీసుకొచ్చింది? ఎవరు బాధ్యులు? నేనే. నేను వినలే. నేనేమనుకున్నా? గాడి గుడ్డే కాదనుకున్నా. అయిపోయా. మెల్లిమెల్లిగా దాంట్లో ప్రాణం చచ్చిపోతుంది. ఆ మనసాక్షి ఈరోజు చచ్చిన స్థితిలోకి వచ్చేసాను. నేను ఎంత డోలు కొట్టుకుంటే ఏం ప్రయోజనం? నా సాక్ష్యం మెరుగవుద్దా? నా సాక్ష్యం మెరుగవుద్దా అండి? ఎందుకు మందిరాల్లో హెచ్చరిస్తారు, జాగ్రత్త, సాక్ష్యాన్ని కాపాడు? ఎందుకు చెప్తాం మనం? నిన్ను బట్టి కదా నా నామం అన్ని జనుల మధ్య. కనుక మనం గమనించండి, మనం ప్రభు బల దగ్గరికి రావడానికి కారణం ఏంటి? దిద్దుబాటు, కరెక్షన్, సరి చేసుకోవడానికి. ఈ సరి చేయడం అనేది నేను నిన్ను సరి చేయలేను. నేను కేవలం నీకు చెప్పడం మాత్రం. దిద్దుబాటు అనేది వ్యక్తిగత పర్సనల్ బేసిస్ మీద జరగాలి. నీ మట్టుకు నువ్వు సరిదిద్దుకోవాలి, నా మట్టుకు నేను సరిదిద్దుకోవాలి. దేవుడు నీకు ఎంత గౌరవాన్ని ఇచ్చాడో చూడండి. ఎక్కడైనా సరే, ఏ కాలేజీలో అయినా సరే, ఏ స్కూల్లో అయినా సరే, పరీక్ష పెట్టేవాడు ఒకడైతే పరీక్ష రాసేవాడు ఇంకొకడు. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైపోతుంది? పరీక్ష పెట్టేది నువ్వే, పరీక్ష రాసేది నువ్వే.
నువ్వు రాసిన ఉత్తరాలు నీకు మార్కులు దిద్దేది నువ్వే. దేవుడు ఏమంటాడు? నిన్ను నీవే పరీక్షించుకో. కీర్తనకాడేమంటాడు? ప్రభువా, నాలో ఆయుష్కరమైన ఏదైనా ఉన్నదేమో నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు, నీ ఆత్మచేత నాకు తెలియజేయి. నా ప్రశ్నోత్తర పత్రాలు నేను తిప్పుతూ ఉంటే నేను 100కి 102 మార్కులు వేసేసుకుంటున్నా. కక్కుర్తి. వాడికంటే నేను ఎంత నీతిమంతుడు అనుకుంటున్నా. నాకు తెలియట్లేదు. ప్రభువా, నువ్వు నన్ను పరిశీలించు, నువ్వు నన్ను పరిశోధించు. నా మటుకు నేను బాగున్నాను అనుకుంటున్నా, నాకు తెలియట్లే, నువ్వు చెప్పు. లేదా నువ్వు నాకు ఏ సహోదరిని అప్పగించారో వాక్యత మాట్లాడించు. అక్క నువ్వు చెప్పక, అన్న నువ్వు చెప్పు, తమ్ముడు చెల్లి నువ్వు చెప్పు, చిన్న పెద్ద నాకేం పర్వాలే. మెట్టుకు నేను ఆయనను ఎదుర్కొన్నప్పుడు నేను సిగ్గులేని ముఖంతో ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి, దేవా, భూమి మీద నేను జీవించిన నా జీవితము నీకు మహిమార్థంగా నేను జీవించాను కదా అని చెప్పే సాక్ష్యం ఉండాలి. నేను నీకు మహిమకరంగా జీవించాను కదా, భూమి మీద నేను జీవించిన నా బ్రతుకు నేను కేవలం నీకోసం బ్రతికాను కదా అని చెప్పగలిగే స్థితిలో. అలా లేకపోతే మన క్రైస్తవ జీవితం వ్యర్థం. ఉదయం పాడుకున్న పాట ప్రకారంగా చూస్తే నిజంగా ఎంతో సౌభాగ్యకరం. చాలా మందికి అసలు ఆ సౌభాగ్యం కనపడట్లేదు, దరిద్రమే కనపడుతుంది. క్రైస్తవ జీవితం వాళ్ళకి దరిద్రంగా ఉంది. అందుకని ఎలాంటి సాక్ష్యాలు మనం విన్నాం? ఎందుకోనండి మాకు ఈ దేవుడు పెద్ద కలిసి రాలేదండి. వ్యాపారమా దేవునితో? నువ్వు దేవునికి కలిసి రావాలా, లేకపోతే దేవుడు నీకు కలిసి రావాలా? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో చూడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా? నిన్ను నీవే సిద్ధపరచుకోవాలి, నిన్ను నీవే పరీక్షించుకోవాలి. నీ జీవితాలను కూడా ఎవరు సరిదిద్దలేదు. రేపటి రోజు భూమి మీద ఉన్నప్పుడు భార్యాభర్తలు పంచుకుంటారు. ఒక కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు పంచుకోగలరు. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం ఎవరికి వారే. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనంలో ఎవరు రాయబడింది? తన భార్య తన్ను తానే సిద్ధపరచుకొనెను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనం. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయమున వచ్చినది ఆయన భార్య. అంటే ఎవరు? నువ్వు నేను. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనెను. మీరు ఎప్పుడు గమనించండి, ఈ మధ్యకాలం పెళ్లి సీజన్ వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పెళ్ళిళ్ళు ఎరా, అంతేనా సాయి? ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ జరుగుతుంది. అందరూ గమనించండి, జాగ్రత్తగా గమనించండి. పెళ్ళిళ్ళ సీజన్లో ఏ పెళ్లిలో అయినా సరే పెళ్లి కూతురు తన్ను తాను సిద్ధపరచుకున్నట్టు ఎక్కడైనా మనం చూస్తామా? ఎక్కడైనా కనబడుతుందా మీకండి? ఈ పెళ్లి జరిగేంత వరకు ఈ పెళ్లి కుమార్తె అనుభవించే భోగము, రాజభోగము, ఆ పెళ్లి కుమార్తె పెళ్ళైన తర్వాత ఆమె జీవితం ఎలా ఉంటుందో భగవంతుడు ఎరుగు. కానీ ఆ పెళ్లి కానంత వరకు ఆ పెళ్లి కుమార్తె యొక్క జీవితం ఎలా ఉంటుందో సార్? రాజభోగం. ఎంత రాజభోగం అంటే దేవుని మందిరంలో పెళ్లి కోసం వచ్చిన పెళ్లి కుమార్తె చేత్తో హ్యాండ్ కర్చీఫ్ పట్టుకోవడం కూడా ఆ పెళ్లి కుమార్తెకి భారం అయిపోతుంది. ఆ హ్యాండ్ కర్చీఫ్ పట్టుకోవడానికి ఇద్దరు ఉంటారు వెనక. ఆమె ఇలా వెనక్కి తిరిగి ఇలా అనగానే చేతిలో హ్యాండ్ కర్చీఫ్ వచ్చేస్తుంది. ఇలా తుడుచుకోగానే మళ్ళీ ఇలా పట్టగానే హ్యాండ్ కర్చీఫ్ మళ్ళీ కూడా తీసుకు పట్టుకుంటాడు. ఇంకా పట్టుకుంటాడు. ఏ రాజభోగం నాన్న! ఆ పెళ్లి కూతుర్ని సిద్ధపరచడం, దాన్ని మేకప్ చేయడం వారం రోజుల ప్రక్రియ. ముందు నుంచి దానికి నానా రకాలు పోస్తారు, బ్యూటీషియన్ని పిలిపిస్తారు. ఆ వేసుకున్న డ్రెస్ వేసుకోకుండా ఎన్ని రకాల డ్రెస్సులు మారుస్తారు. మెట్టుగా పెళ్లి కూతురు ఎన్నడూ ఎక్కడ ఎప్పుడు పుట్టిన తర్వాత లేని అందాన్ని ఆ వారం రోజులు ఎలాగైనా కనబడేటట్టు కష్టపడి చేస్తారు. కేవలం దేవునితో మనకి జరిగే వివాహం. ఈ వివాహంలో మాత్రం పెళ్లి కుమార్తె తన్ను తాను సిద్ధపరచుకొనవలెను.
గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, తన భార్య తన్ను తాను సిద్ధపరచుకుంది. కనుక ప్రభువుని కలవడానికి నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. నిన్ను ఎప్పుడు సిద్ధపరచలేడు. సేవకుడు బాధ్యుడు కాదు, సంఘంలో తోటి విశ్వాసులు బాధ్యుడు కాదు, ఎవరికి వారే బాధ్యుడు. కనుక నీ సిద్ధపాటు ఎలాగుంది? ప్రభు వాళ్ళ దగ్గరికి రావడానికి కారణం ఏంటండి? నా సిద్ధపాటు ఎంతవరకు వచ్చి నేను ఎలా ఉన్నాను? ఈ క్షణం ప్రభు వస్తే నేను రెడీగా, నేను పెళ్లి కుమార్తెగా సిద్ధంగా ఉన్నాను. ఆ కన్యకత్వం నాలో ఉందా? లేకపోతే నా కన్యకత్వాన్ని నేను ఈ లోకంతో వ్యభిచరించి పోగొట్టేసుకున్నానా? మీకు ఒక మాట చెప్పాలనుకుంటానండి, అపార్థం చేసుకోవద్దు. మనం ఎలాంటి సమాజంలో ఉన్నామంటే, న్యాయమైన పాపం అన్యాయమైన పాపం ఉంటుందా అండి? న్యాయమైన పాపం అన్యాయమైన పాపం ఉంటుందా అండి? మనం ఎలాంటి క్రైస్తవ సమాజంలో జీవిస్తున్నాం తెలుసా? ఈ క్రైస్తవ సమాజంలో ₹1,00,000 దొంగతనం చేసిన వాడు దొంగోడు, ₹10 దొంగతనం చేసిన వాడు దొంగడు కాడు. ఎందుకంటే వాడు ఏమంటున్నాడు? నేను న్యాయంగానే దొంగతనం చేశాను. వాడు చేసింది దొంగతనం ₹10, కాబట్టి వాడేమంటున్నాడు? నేను అసలు దొంగతనం, నా దొంగతనం కిందకి రాదు. ఏది దొంగతనం దోపిడీ కిందకి వస్తుంది? ₹1,00,000 దొంగతనం చేసిన వాడు. ఎవరు వ్యభిచారి? 10 మందితో వ్యభిచారం చేసిన వాడు వ్యభిచారం కింద వ్యభిచారం అనే పాపం కిందకు వస్తాడు. ఒకటితో వ్యభిచారం చేసిన వాడు వ్యభిచారి కాదంట. అది న్యాయమైన వ్యభిచారం అంట. న్యాయమైన పాపం అన్యాయమైన పాపం ఉండదు. న్యాయమైన నరహత్య అన్యాయమైన నరహత్య ఉండదు. వాళ్ళైతే ఒళ్ళంతా తుట్టుగా చించేశారు, నరహంతకులు వాళ్ళు. నేనైతే చిన్న నాటి పెట్టాను అంతే, బ్లేడ్తో గొంతుకు దగ్గర ఒక్క నరం మాత్రమే. నేనైతే న్యాయమే ఉండదునా? న్యాయమైన వడ్డీ అన్యాయమైన వడ్డీ, న్యాయమైన నరహత్య అన్యాయమైన నరహత్య, న్యాయమైన అబద్ధం అన్యాయం, 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్ళి అన్నాడా? దేవుడు చెప్పాడు అలా చేయమని? ఉండదండి. పాపం పాపమే. దేవుడి కంటికి 2 రంగులు. ప్రభు నేనైతే న్యాయంగానే చేశాను. నో, ఈ పాపం అంత మోసకరమైంది. నిన్ను ఎలాగో అలాగో ఒప్పింపజేస్తున్నావు. అరే నువ్వైతే న్యాయంగా చేసావు. వాళ్ళైతే కోట్లు దోచేసుకుంటున్నాను, నువ్వు ₹10 గుర్తుపడ్డా, నువ్వు నీతిమంతుడివే అంటుందా? నేర సమయాలు అంటుందా? ₹10 దొంగతనమైన ₹1,00,000 దొంగతనమైన దొంగతనమే. దేవుడు ₹10 దొంగతనం వాడు చేసిన వాడికి ఏ శిక్ష విధిస్తాడో, ₹1,00,000 దొంగతనం చేసిన వాడు కూడా అదే శిక్ష విధిస్తాడు. ₹10 వచ్చినా నరకమే, ₹1,00,000 వచ్చినా నరకమే. అలా అని చెప్పి సాధారణ వాడు ఇప్పుడు నీ పక్కన కూర్చుంటే వాడే ఉంటాడు. అందుకనే చెప్పాను నేను, 10కి 20కి పరక్కి కక్కుర్తి పడకూడదు. కొడితే రాసాయి, కొడితే దెబ్బ పంప లేచిపోవాలి. కొడితే కోట్ల మీద లెక్క తేలాలి అంతే. కానీ 20కి పరక్కి చిచి పరుగుపోద్ది మనకి. జాగ్రత్త, బీ కేర్ఫుల్. పాపంతో చెలగాట మొద్దు, ఏదో ఒక రోజు నిన్ను తీసుకుని ముంచేస్తుందని నీకు జ్ఞాపకం వచ్చేలోపు ఇట్ టూ లేట్, చాలా ఆలస్యమైపోతుంది. నో, అందుకనే ప్రభు బలం. నీ మనస్తృప్తి కొరకు నేను నీకు ఇంకొక అవకాశం ఇస్తాను. కావాలంటే 4 రోజులు ఉపవాసం ఉండవు. ప్రభువా నేను న్యాయమైన పాపం చేశాను, నువ్వేమంటావు అని ప్రభుని అడుగు. ప్రభు నీతో మాట్లాడతాడు. కనుక మనం ఇది స్పష్టంగా ఇది గ్రహించాం. మూడోది స్వయ పరీక్షలో నన్ను నేను పరీక్షించుకోవడం అత్యంత కఠినకరమైన ప్రక్రియ.
మోస్ట్ డిఫికల్ట్ ఎక్సర్సైజ్. ఎందుకు? నన్ను నేను పరీక్షించుకోవడం నాకు అంత కఠినంగా ఎందుకు, అంత కష్టం ఏముంది అందులో నన్ను నేను పరీక్షించుకోవడానికి? మనందరము ఒకే ఒక వ్యాధితో బాధితులు. కరోనా ఎలాగైతే అందరికీ సోకిందో అలాగే మనందరికీ ఒక వ్యాధి సోకింది, అందరికీ, నాతో సహా అందరూ. ఇక్కడ ఎవరు మినహాయింపు లేదు. చిన్న పిల్లోడి దగ్గర నుంచి మన అశ్వంత్ దగ్గర నుంచి ఇక పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు ఎంతమంది, అందరికీ వ్యాధి సోకింది. ఆ వ్యాధి ఏంటి తెలుసా? సెల్ఫ్ లవ్. నన్ను నేను ఎంత ప్రేమించుకుంటానంటే, నన్ను నేను ఎంత ప్రేమించేసుకున్నానంటే, అబ్బా నా అంత త్యాగమూర్తి లేడు, నా అంత నీతిమంతుడు లేడు, నా అంత భక్తిపూరుడు లేడు, నా అంత ప్రార్థనాపరుడు లేడు, నా అంత ఇక నువ్వు దగ్గర నీ లిస్టు నువ్వు ఎంత రాసుకోవాలంటే రాసుకో. ఇది ఒక పెద్ద వ్యాధి. ఈ వ్యాధి నిన్ను నీవు పరీక్షించుకోకుండా ఆటంకపరుస్తుంది. ఎలా ఆటంకపరుస్తుంది? అంత పైనుంచి కింద వరకు నిలువెత్తు నువ్వు కరెక్ట్గా ఉంటే ఇంకేముంది ఎందుకు పరీక్షించుకోవడానికి? నువ్వు వాడిని చూడు, నువ్వు వీడిని చూడు, అయ్యో ఆవిడని చూడు, ఆయన్ని చూడు, ఆ తమ్ముడిని చూడు, వాడిని చూడు, వీడిని చూడు, ఆ ఫ్యామిలీని చూడు, ఈ ఫ్యామిలీ, నా మొత్తం నా టైం అంతా వీడిని వాడిని చూడడానికి అయిపోతే నన్ను ఎవరు చూస్తాడండి? నన్ను నేను ఎప్పుడు చూసుకుంటా? అందుకని దేవుడు ఏమన్నాడు? నా వాక్యం ఏమై ఉంది? నీకు అద్దము వంటిది, నీ సహజ ముఖము నా వాక్యంలో నీకు కనబడుతుంది. కనుక ఎప్పుడైతే నువ్వు నా వాక్యం చదువుతావో నువ్వు ఎవరో నీకు అర్థమైపోవు. కానీ ఒకవేళ నువ్వు ఆ వాక్యం విషయంలో దృష్టి పెట్టవో, వాక్యం ధ్యానించవో, వాక్యం చదవవో, వాక్యం దగ్గరికి రావో, దేవుని దగ్గరికి రావో, ప్రార్థన చేయవో, ఇవన్నీ ఏం చేయనంత వరకు నీ మనసు నీకేం చెప్తున్నా సార్? నీ అంత నీతిపరుడు లేడు, నీ అంత త్యాగమూర్తి లేడు, నీ అంత ప్రార్థన పరుడు లేడు, నీ అంత సరే. దానికి ఎగ్జాంపుల్ చూపించిన మీరు ఇంటికి వెళ్ళక చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా ఏమన్నాడు తెలుసా? అయ్యో నీకు శ్రమ, నువ్వు ఈ పాపం చేసావు, అయ్యో నీకు శ్రమ, నువ్వు ఈ పాపం చేసావు, అయ్యో మీకు శ్రమ, మీరు ఈ పాపం చేశారు, అయ్యో మీకు శ్రమ, మీరు ఇలా చేశారు, అయ్యో మీకు శ్రమ, అయ్యో మీకు శ్రమ అన్నాడు. అంటే అందరి వైపు చూస్తే ప్రతి వాళ్ళు ఏదో కన్నాలు కనబడతా ఉన్నాయి. 6వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్త యెషయా అన్నాడు కదా, నేను దేవుణ్ణి కన్నులారా చూచితిని. 6వ అధ్యాయం 6వ వచనం దగ్గరికి వచ్చినప్పటికీ ఏమన్నాడా? అయ్యో నేను ఎంత పాపిని, అపవిత్రమైన పెదవులు గలవాడను. ఈ మాట ఇంతకు ముందు రాలేదే. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి చూశాడో నా బతికేంటో నాకు అర్థమైపోయింది. ఎప్పుడైతే దేవుణ్ణి చూశాడో నా బతికేంటో నాకు అర్థమైపోయింది. ఓ దేవా, పాపిని నాయనా, నేను పాపిని నాయనా. మరి ఇందాక 5వ అధ్యాయంలో వాడికి శ్రమ అంటివే, వీళ్ళకి శ్రమ అంటివే, వాడికి ఇదంటివే, వాళ్ళకి ఇదంటివే, వీడికి అదంటివే. మరి 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి నేను పాపిని అంటున్నావు. నీకు ఇన్ని రోజులు తెలియలేదా? చూసారా? ఇది అందరికంటే పెద్ద రుజువు దానికి. సరే, 4వది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. 4వది, ఎందుకు మనము ప్రభువు పనులలో పాల్పొంపులు పొందాలి అని మనం గమనించి చూస్తే, ప్రభువు మనల్ని మాటి మాటికి పరీక్షించుకునే విషయంలో ప్రోత్సహిస్తూ ఉంటాడు, ఎంకరేజ్ చేస్తాడు, నిన్ను ప్రోత్సహిస్తాడు. మళ్ళీ పరీక్షించుకో, జాగ్రత్త, మళ్ళీ పరీక్షించుకో, మళ్ళీ పరీక్షించుకో. మరి తప్పు ఏమీ లేదు. 1-2 సార్లు పరీక్షించుకోవడంలో తప్పు లేదు. వంట వండాము, ఎందుకు నోట్లో పోసుకుంటావు? నీవు ఇవాళ కొత్తగా వండుతున్నావా? పెళ్ళయి 50 సంవత్సరాలు అయింది, పెళ్ళయి 30 సంవత్సరాలు అయింది, పెళ్ళయి ఇన్ని సంవత్సరాల్లో ఇన్నిసార్లు నువ్వు వండావు, మళ్ళీ ఎందుకు రుచి చూడాలి? అందులో ఉప్పు ఎక్కువైందేమో, కారం ఎక్కువైపోయింది. పరీక్ష ఎందుకు? పరీక్ష నిన్ను పర్ఫెక్షన్, నిన్ను పరిపూర్ణతలోకి తీసుకురావడానికి, చేసిన వంట 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి. అలాగే నా జీవితాన్ని నేను మాటి మాటికి పరీక్షించుకుంటూ ఉన్నప్పుడే నేను 10 మందికి ఆశీర్వాదకరంగా.
విషయాలకు ఉపయోగం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఆ పరీక్ష, ఎందుకు అలా చేయాలి అంటే దేవుని చివరి ఉద్దేశం ఏంటంటే మెట్టుకు నిన్ను తన కుమారుని స్వరూపంలోకి తీసుకురావడమే. అదే రోమా 8:28-29 వచనాలు మనం చదువుతాం. అన్ని మేలు కనుక ఈ సమస్తము సమకూడి ఎందుకు జరిగిస్తాడు? ఎందుకు నీ జీవితంలో పతనాన్ని తీసుకొస్తాడు? నువ్వు పడిపోయినప్పుడల్లా పరీక్షించుకోవాలా? నువ్వు పరీక్షించుకుంటున్నప్పుడల్లా నీలో ఎంతవరకు స్వరూపం ఏర్పడలేదో ఆ విషయంలో నువ్వు మళ్ళీ ప్రభు పాదాల దగ్గర పడాలా? ఇప్పుడు పరిశుద్ధాత్ముడి ద్వారా నేను తన కుమారుని స్వరూపంలోకి తీసుకురావాలి. ఎందుకంటే దేవుడు ముందుగా నిర్ణయించాడు. నువ్వు తల్లి గర్భంలో పిండంగా పడక ముందుగా నిర్ణయించాడు. ఏమని? నువ్వు నా కుమారుని స్వరూప్యంలోకి రావాలి. ఇది దేవుని ఉద్దేశం. ఇది దేవుని ఉద్దేశం. కాబట్టి దేవుడు మన జీవితంలో ఏం చేస్తూ ఉంటాడండి? మనల్ని రూపుదిద్దుతాడు, మనల్ని గద్దిస్తాడు, మనల్ని కత్తిరిస్తాడు, మనల్ని వెండిని శుద్ధి చేసినట్లుగా అగ్ని పరీక్షలో ముంచి తీస్తూ ఉంటాడు. ఇవన్నిటికీ కారణం ఏంటి? మెట్టుకు నువ్వు నేను ఏమవ్వాలి అంటే ఆయన కుమారుని స్వరూపం. బంగారాన్ని కంసాలుడు, జాగ్రత్తగా వినండి, ఎంతమందికి తెలియదో ఇప్పుడు తెలుసుకోండి. కంసాలుడు బంగారాన్ని 7 సార్లు అగ్నిగుండా తీసుకెళ్తాడు. 7 మార్లు చేసిన వస్తువు అగ్నిగుండా 7 మార్లు నడిపిస్తాడు దాన్ని. ఎందుకు అలా చేస్తాడు తెలుసా? ఎందుకు 7 సార్లు అలా చేస్తాడు తెలుసా? 7 పరిపూర్ణకు గుర్తు. రెండోది, అలా చేస్తే 7 సార్లు చేసిన తర్వాత తాను చేసిన వస్తువు ఎప్పుడైతే కంసలుడు ఇలా చూస్తాడో ఆ వస్తువులు కంసలుడి మొహం కనబడుతుంది. అద్దంలాగా బంగారంలో నీ ముఖం కనబడుతుంది. కానీ దేవుడు నిన్ను 7 సార్లు అగ్ని పరీక్షకుండా ఎందుకు తీసుకెళ్తాడు? నీకేమో కష్టాలను, అయిబాబాయ్ నాకేంటి శ్రమలు, అయిబాబాయ్ నాకేంటి కష్టాలు నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇది నీకు ఎందుకు అవసరం అంటే దేవుడు నిన్ను చూసినప్పుడు నీలో దేవుని ముఖము కనిపించాలి. అందుకు దేవుడు నిన్ను నడిపించాడు. నువ్వంటే దేవుడు కిట్టక్క, నువ్వంటే దేవుడు కిట్టక్క. నువ్వు ఎలా ఉండాలి? దీనికంటే మేలుని బంగారం ఇంతవరకు నేను చూడలేదు. వెండి నాది, బంగారము నాది, మీరందరూ నా వాళ్ళు, నా స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న మీరు నా సొత్తు. మీరు ఎలా ఉండాలండి? నేను మిమ్మల్ని చూసినప్పుడు మీలో నా ముఖము కనపడాలి. అందుకు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎందుకు పరీక్షించుకోవాలి? ఎందుకు ప్రభు నా జీవితంలో ఈ పనులు చేస్తాను? దేవునికి గారాల పట్టీలు ఎవరు ఉండరండి. దేవునికి గారాల పట్టీలు ఎవరు ఉండరు. భూ సంబంధమైన తల్లిదండ్రులు మనము చిన్నోడు అంటే మనకు కొంచెం గారం అండి, ఆఖరి పుట్టాడు కదండి, లేక పుట్టాడు కదండి. మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నోడండి, ఏదో చిన్న గారం. దేవునికి అలా ఉండదండి. దేవునికి నీ ఆనందం కంటే నీ పరిశుద్ధతలో ఎక్కువ ఆసక్తి. తల్లిదండ్రులు తన గారాల పట్టి యొక్క ఆనందం కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. కానీ దేవుడు అలా నో, దేవుడు అలా. దేవుడికి గారాల పట్టీలు ఎవరు లేరు, అందరూ సమానం. దేవునికి ప్రతి బిడ్డలో దేవుడికి వెతికేది ఏంటి? పరిశుద్ధత. ఆ పరిశుద్ధత ఎలా ఉండాలి? చూడగానే తన సహజ ముఖం, దేవుని ముఖం అందులో కనపడాలి. ఇది చాలా ముఖ్యమండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక మర్మం చెప్పిన, నిజమైన ఆనందం ఎక్కడుంది? పరిశుద్ధతలో. నువ్వు ఆనందంగా ఉంటే పరిశుద్ధుడు అవుతావు అనడానికి లేదు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే ఆనందం నీకు ఆటోమేటిక్గా వస్తుంది అనడానికి సరిపడు. ఇఫ్ యు ఆర్ హోలీ యూ విల్ బి హ్యాపీ. నువ్వు పరిశుద్ధంగా ఉంటే ఆనందంగా ఉంటావు, నువ్వు పరిశుద్ధంగా లేకపోతే ఆనందంగా ఉంటావు. కనుక ప్రభువా నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు. నాలో నీకు ఆయస్కరమైన ఉంటే దాన్ని పూర్తి చేసే, కాల్చే. ఎన్నిసార్లు నువ్వు అన్ని పరీక్షలు కూడా తీసుకెళ్ళాలన్నా తీసుకెళ్ళు.
ఎందుకంటే నాతో పాటు నువ్వు కూడా అగ్ని పరీక్ష గుండా వస్తావు, నాకు అది ధైర్యం. కానీ నన్ను చూసిన వాడు నిన్ను చూసే అనుభవంలోకి రావాలి. చాలా అవసరమండి. ఎందుకంటే ప్రభు ఇది ఛాలెంజ్, ఈ సవాల్. కీర్తనలు 45వ కీర్తన ప్రార్థన చేసుకుందాం. 45వ కీర్తన ఈ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 475వ పేజీ 45వ కీర్తన 7వ వచనం. 45:7 నీవు నీతిని ప్రేమించి కావున నీ దేవుడే. ఓ మై గుడ్నెస్, నీ ఆనందం నీ చలికాలం కంటే మిగతా వాళ్ళందరికంటే నిన్ను హెచ్చింపజేయడానికి ఆనందదైనంతో నేను అభిషేకిస్తాను. ఎప్పుడు ఒకవేళ నువ్వు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించినట్లయితే. ఇది ఛాలెంజ్ నీకు. దేవుని ఆనంద తైలంతో నువ్వు అభిషేకింపబడాలని కోరుకుంటున్నావా? నీతిని ప్రేమించు, దుర్నీతిని ద్వేషించు. సమాజం ఒప్పుకోదు, సమాజం మొత్తం నీకు వ్యతిరేకమైపోతుంది. అయినా పర్వాలే, ప్రభువా ఈ అగ్ని పరీక్ష నాకు సిద్ధమే, నేను సిద్ధమే, ఐఎమ్ రెడీ. నన్ను నడిపించు, అగ్నిగుండం నన్ను నడిపించు. కనుక ప్రభు మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రియమైన సహోదర సహోదరి, ఈ వ్యక్తిగత పరీక్ష నా మట్టుకు నేను పరీక్షించుకునే విషయంలో ఇది నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి? దిద్దుబాటుకి తీసుకెళ్ళాలి. ఇది నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఒప్పుకోలకి తీసుకెళ్ళాలి. ఇది నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి? పునర్ప్రతిష్టకు తీసుకెళ్ళాలి. ప్రభువా నన్ను నేను మళ్ళీ నీ కొరకు నూతనంగా ప్రతిష్ఠించుకుంటున్నాను. దిద్దుబాటు, ఒప్పుకోలు, పునర్ప్రతిష్ట, కాన్సక్రేషన్. మళ్ళీ నేను ప్రతిష్ఠించుకున్నాను. ఇంతకుముందు ప్రతిష్ఠించుకున్నా, కానీ పాపంలో పడిపోవడం వల్ల అపవిత్రుడైపోయా. మళ్ళీ నేను రక్తపోషణ కిందకు వస్తున్నా. నన్ను కడుగు, పరిశుద్ధపరచు. నేను నీకు ప్రతిష్ఠించుకున్నా. నేను నీ కొరకే జీవిస్తాను. అందుకే నీ వల్ల ఎంతైనా మనకి అవసరం. కానీ ప్రియమైన సోదర సహోదరి, ఒక ప్రమాదం ఇక్కడ మనకి ఏం కనబడుతుంది తెలుసా? ఒక్కొక్కసారి దేవుని హెచ్చరిక, దేవుని గర్దింపు. జాగ్రత్తగా వినండి. దేవుని హెచ్చరిక, దేవుని గర్దింపు అది కొందరిలో విపరీత ప్రభావం చూపిస్తుంది. నెగటివ్ రియాక్షన్ అంటారు. విపరీత ప్రభావం దేన్ని అంటారంటే, దేవుని గర్దింపు నేను విన్నా, నా పాపం నన్ను ఒప్పింపజేస్తోంది, నా పాపము నన్ను సరిదిద్దుకోమని కూడా నాకు చెప్తోంది. కానీ నాలో యూదా ఇస్కరియోతు ఆత్మ కనుక ఒకటి పనిచేస్తే నేనేం చేస్తా? శాశ్వతంగా దేవునికి దూరం అయిపోతా. ఒక బంగారు భవిష్యత్తు నా కోసం ఎదురు చూస్తూ ఉండగా, మిగతా అపోస్తలులలో నేను కూడా ఒక అపోస్తలుడిగా నిలబడే అవకాశం నాకు ఉన్నప్పటికీ, దేవుడిచ్చే అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకోకపోవటం వలన నేను శాశ్వతంగా దేవునికి దూరం అయిపోయే ప్రమాదం ఉంది. అందుకని దేవుడు ప్రేమతో హెచ్చరించాడు. నేడు నీవు ఆయన స్వరము విన్న నీ హృదయాన్ని పాపము వలన కలుగు బ్రహ్మచేత కఠినపరచుకొనక. కఠినపరచుకుంటేవా? యూదా ఇస్కరియోతు ఏ తాడో, ఏ నుయ్యో, ఏ గొయ్యో, పూర్తిగా నష్టం, పర్మనెంట్ లాస్. ఓ దేవా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుకనే నన్ను పట్టించుకున్నావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి ఈ సహవాసంలో ఉంచావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నా తోటి విశ్వాసం
చూపిస్తున్నావు. నేనంటే నీకు ఇంత పట్టింపా? నేను నశించి నరకానికి వెళ్ళిపోవటం నీకు మాత్రం ఇష్టం లేదు కాదు. నేను సరిదిద్దుకుంటా. పాపము వలన కలుగు బ్రహ్మచేతన హృదయాన్ని కఠినపరచుకోను. ఈరోజు నన్ను నేను సరెండర్ చేసుకుంటా. ఇది ప్రభువా నీ పాదాల ఎదుట సాగిల పడతాను. నా పాపము నేను ఒప్పుకుంటా. కీర్తనకారుడు అంటున్నాడు, నా పాపము నేను ఒప్పుకుంటాను అనుకుంటుని ఆయన నా పాపములను క్షమించి వేశాడు. ప్రభు 2 చేతులు చాచి నీ కోసం ఎదురు చూస్తున్నాడు. మనందరికీ ఆశీర్వాదకరమైన వల్ల మన మధ్యలో ఉంచాడు. ఆయనని జ్ఞాపకం చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, ఒప్పుకోవడానికి, పునర్ప్రతిష్ఠ చేసుకోవడానికి. అండ్ చివరిగా ఉదయం చెల్లెలతో నేను పంచుకున్న మాట, అసలు నీ ఉనికి దేవుడు నీకు మానవ జన్మించి భూమి మీద తీసుకురావడానికి ముఖ్యమైన కారణం. ఇంటికి వెళ్ళక చదువు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో, నా మహిమ కొరకు నేను సృజించిన నా ప్రజలు. అసలు నువ్వు సృష్టింపబడిందే దేవుని మహిమపరచడానికి. కనుక నీ జీవితం నిన్ను మహిమపరచుకోవడానికి కాదు, నువ్వు జీవించాల్సింది దేవుని మహిమ కొరకు. అందుకని కొత్త నిబంధనల మాట, నేను భోజనం చేసినాను, పానము చేసినాను, మరి ఏది చేసినా అది ఎవరి కొరకు? నీ ఉద్దేశం అదే ఉండాలి. ఈ విషయం ఎప్పుడు మర్చిపోకూడదు. నేను బతికేది నా దేవుని మహిమ కొరకు నేను బతకాలి. ఈ మాట ఎప్పుడు మర్చిపోకూడదు. అప్పుడు నిన్ను నీవు చిన్న పురుగులా చూసుకుంటావు. లేకపోతే నువ్వే రాజు, నేనే రాజు, నేనే మంత్రి, నా మాట. చాలా ప్రమాదకరం. యూదా ఇస్కరియోతులాగా అన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. గొప్ప అపోస్తుడయ్యే భాగ్యం నిలిచి ఉన్నప్పటికీ ఊరేసుకు చనిపోయాడు. నీ విషయం నా విషయం కూడా అంతే. మనం ఏమాత్రం అతిథులం కాదు. అయినా ప్రభు నన్ను మనల్ని ఎంత ప్రేమించాడు. ఈ సత్యాలు మనకి తీసుకొచ్చి మనకి స్పష్టంగా బయలుపరిచి నిన్నే ఎంచుకోమంటే నీకు ఏం కావాలో నువ్వే ఎంచుకో. నిన్నే బలవంతం చేయలేదు కదా, నువ్వే ఎంచుకో. కానీ మన ప్రారంభాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. మన రక్షణ పొందిన 9 దినాలలో ఎంత భయంతో ఉండేది, ఎంత భయంతో మన రక్షణని కొనసాగించుకున్నాం. అక్క నాలో ఏదైనా లోపం ఉంటే చెప్పక, నువ్వే సరి చేయాలక్క. చెల్లి నేనేమో అనుకుంటాను అనుకోవద్దు, ప్లీజ్ నువ్వు నాకు చెప్పు. నా క్షేమం కోరుదాను అయితే, నా క్షేమం కోరువాడు అయితే నువ్వు నన్ను సరిదిద్దుతావు. ఒకటి చేయి ఒకటి పట్టుకుని ఎలా నడిచాం మనం? ఓ ప్రభా, 4 అడుగులు నడక రాగానే ఇప్పుడేమనుకుంటాం, చేయదు నీతో పాటు నేను కూడా పడిపోతా, నా సంగతి నేను చూసుకుంటా, నీ సంగతి నేను చూసుకుంటా. అవునా? అలాగా పాపము వలన కలుగు భ్రమ, దాని వలన కలుగు హృదయాన్ని. ప్రార్థన చేసుకుందాం.